వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ రేస్ ఫామ్ల కేసు మళ్ళీ కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి తేవడం అనేది జరిగింది. ఈరోజు గవర్నర్ కూడా దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? ఇది కేవలం రాజకీయ కుట్ర, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారంగా కనపడతా ఉంది. ఇందులో ఫార్ములా ఈ రేస్ సంబంధించిన డబ్బులు హెచ్ఎండిఏ నుంచి ఆ కంపెనీకి పోయినాయి, వాళ్ళు మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి స్ట్రేట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇందులో ఇక్కడ నుంచి డబ్బులు పోయినాయి, అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహించడానికి ఇచ్చినటువంటి డబ్బులు, దీంట్లో ఎలాంటి అవినీతి లేదు. ఏసీబీ వాళ్ళు 3-4 సార్లు పిలిస్తే కూడా కేటీఆర్ గారు వెళ్ళి వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రభుత్వ హామీలను తుంగలోకి దొక్కి కేవలం ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అడుగుతారో, నిన్న మొన్న కేటీఆర్ గారి పర్యటనలో ప్రజల లోపల విపరీతమైన స్పందన, కేటీఆర్ గారి మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ప్రజల్లో వస్తూ ఉన్నాయి. వీటిని చూసి భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ గారి పట్ల ఖచ్చితంగా ఏదో విధంగా వారి యొక్క ఇమేజ్ను దెబ్బతీయాలన్నటువంటి కుట్రతో ఇదంతా జరుగుతూ ఉంది తప్పితే ఇందులో ప్రజా ప్రయోజనాలు కానీ ఇవన్నీ ఏం లేవు. ఇది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్తోనే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాదు ఇది కేవలం పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్తో ప్రభుత్వం చేస్తూ ఉంది. వీళ్ళు ఎన్ని చేసినటువంటి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఏకమై కేటీఆర్ గారు వెంట ఉండి పోరాటం చేస్తాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని పెట్టినా కూడా ఖచ్చితంగా అందరం నిలబడి పోరాటం చేస్తాం. ఇది కేటీఆర్ దూకుడికే ఇది ప్రధాన కారణం. ఈ రేస్ కేసు పలుమార్లు కూడా లొటాపీస్ కేసు అన్నాడు కాబట్టి ప్రభుత్వం ప్రెస్టేజ్గా తీసుకొని మాత్రం కేటీఆర్ని అరెస్ట్ చేయబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అనుకుంటున్న మాటలు. దాంట్లో వాస్తవాలు ఎందుకు ప్రజలకు అందరికీ తెలుసు. అందులో ఏం లేదని చెప్పేసి కేటీఆర్ గారు స్వయంగా చెప్తా ఉన్నారు. అందరు కూడా అక్కడ వాళ్ళ దగ్గరికి పోయినాయి డబ్బులు, అందులో వాస్తవం కూడా ఏం లేదు. ఏ విధంగా సార్ కేటీఆర్ గారి దూకిడి తగ్గించాలనే దాంతో కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు పెట్టి కేటీఆర్ గారిని ఏదో విధంగా అక్కడ భయపెట్టాలో ఇంకేదో చేస్తే మాకు లాభం జరుగుతుందనే ఉద్దేశం తప్పితే ఇది వేరే ఏమీ లేదు. వాళ్ళు ఎన్ని చేసినా మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మేము ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.